నాలాగా చేయించుకోవాల్సిందే. ఏరా అర్థమైందా? ఏమర్థమైందిరా? ఇలాగే డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవచ్చని. దానికి బోల్డ్ అంత వర్కౌట్ చేయాలి. బోలెడన్ని తెలివితేటలు ఉండాలి. నువ్వు వెళ్ళి చదువుకో. మొన్న నాకు సన్మానం చేశారు కదా, వాళ్ళకి ఈ రోజు మా సంస్థ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. వెళ్తున్నాను. బాయ్. అలా చిన్నపిల్లల్లా ఏడవచ్చా? మరి మేము చిన్నపిల్లలం కాదా? సరే అయితే ఏడవండి. అది అలా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా, వెక్కిరిస్తున్నారా? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా వెక్కిరించకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? ఇలా అందరిలోనూ షేమ్ కాకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? ఇంకెప్పుడు ఇలాంటి పోటీలకు వెళ్ళకూడదని. అలా నోరు వెళ్ళబట్టడం కాదు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చారు? అప్పుడే వాళ్ళలో పోటీతత్వం పెరుగుతుంది సార్. ఈసారి పోటీల్లో వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు, గెలిచి తీరుతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలం సార్. ఈ ప్రపంచంలో ఓటమి మెరుగని విజేతలు లేరు. జయాపజయాల కలయికే జీవితం. కన్నీళ్లు దుఃఖాన్ని తగ్గించినట్టుగా ఈ సమన్వయ భావం ఓటమిలో ఊరటనిస్తుంది. మీరు నాకు కూడా పాఠాలు చెప్తుంటారా? ఐఎమ్ సారీ సార్. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళు ఎందుకో గెలుస్తారనిపిస్తుంది. వద్దొద్దు, వాళ్ళు మార్జిన్ లో ఓడిపోలేదు, చాలా దారుణంగా ఓడిపోయారు. స్కూల్ పరువు పోయింది. ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని పంతానికి పోయి రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ కాదు సార్, ప్లీజ్. దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. అది కాదు సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేయ్, ఆ బోర్డు మీద ఏంట్రా? ఏమో నాకు తెలీదు. ఏబిసిడీలు మీ పేర్లు నోటీస్ బోర్డు మీద పెట్టారు, చూసుకున్నారా? రేయ్, మన పేర్లు ఏంటా నోటీస్ బోర్డులో ఉన్నాయంట? వెళ్ళి టీచర్ని కనుక్కుందామా? పదండి. మళ్ళీ అవమానపడే ప్రశ్నే లేదు, రాదు. మీరు బాగా చదువుతున్నారు, నాకు తెలుసు. మీకే ప్రైజెస్ వస్తాయి, ఓకేనా? మీరే గెలుస్తారు, సరేనా?
విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. అది మీకిప్పుడు అర్థం కాదు. అది మీకు అర్థం అవడానికే మళ్ళీ మీ పేర్లిచ్చాను. తెలుసు. అరే, టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్కి ఏమొస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా. అవన్నీ తర్వాత, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఐడియా. చెప్పను, రాత్రికి ఆలోచిస్తా. మీరు ఆలోచించండి. నిద్రపోకూడదు. బాగా ఆలోచించి గాని మనం నిద్రపోకూడదు. అమ్మో, త్వరగా నిద్రపోవాలి, లేకపోతే సన్మాన సభలో కునికిపాట్లు పడాల్సి వస్తుంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. వాడెప్పుడో నిద్రపోయాడు. నిద్రపోమ్మని వేరే జోల పడక్కర్లేదు. ఏంటి? సింగర్ బాలు గారు ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత దాని అవతలే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ అంకుల్.
ఇల్లు కనిపించిందా? లేదు, నీకేమన్నా కనిపించిందా? లేదురా. ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా అంకుల్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఇంటి ముందే నిలబడి ఆయన ఇల్లే అడుగుతున్నారు. ఇదే ఇల్లు. థ్యాంక్స్ అంకుల్. Yahoo! Correct. Ladies and gentlemen, big round of applause. Now, ఇంకో ప్రశ్న చూద్దాం. సామజవర గమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. పాట మీకు బాగా నచ్చిందా లేక నచ్చలేదా? అది కాదయ్యా, నేను ప్రశ్న పూర్తిగా అడిగిన తర్వాత నువ్వు బజర్ నొక్కాలి. సరే, ముందుగా నొక్కేసావు కాబట్టి నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే? సామజవరగమన అన్న కీర్తన రాసిందెవరు? ఏ అన్నమయ్య, బి క్షేత్రయ్య, సి త్యాగయ్య, డి వేటూరి. త్యాగయ్య. కరెక్ట్. Ladies and gentlemen, applause! ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు వేటూరు సుందరరామూర్తి గారు. నిజమే అయింది. నిన్నటి దాకా ఘోరంగా పరాజయం పాలైనటువంటి ఏబిసిడీలు ఈ రోజు పట్టుదలతో, కృషితో, దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా గెలిచారు. ఈ గెలుపు మాదని నిరూపించుకున్నారు. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, ఈనాటి ఏకపక్ష విజేతలు ఏబిసిడి విత్ 200 మార్క్స్. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, మీ ప్రోత్సాహపూర్వక హర్షధ్వానాలు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్.
గొప్ప లక్ష్యం సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడమే నేరం. అవును టీచర్, చాలా బాగా చెప్పారు టీచర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ వసుంధరా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అబ్బో, చప్పట్లు భలే బాగున్నాయి రా. బొబ్బట్లా బాగున్నాయి. ఇంకా నాకు చప్పట్లే వినిపిస్తున్నాయి. నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది. ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఇది ఇలాగే ఉండాలంటే అమ్మో, అది చాలా కష్టం. అలెగ్జాండర్, కరెక్ట్. త్యాగయ్య. కరెక్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్లాస్. చప్పట్లు కొడితే వాళ్ళ సొమ్మేం పోయిందో, చేతులు పడిపోతాయా ఏంటి? పూర్ ఆడియన్స్. చచ్చా, అదే మాకు కొట్టిన చప్పట్లు. వావ్.
మేడం మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వెళ్ళండి. ఈరోజు అయిపోయింది. ముందే చెప్పినా వినలేదు. ఏమిటిదంతా? లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే మార్గం కూడా అంతే సమున్నతంగా ఉండాలి. ఈ మాటలన్నది నేను కాదు, ఆ మహానుభావుడు. మీరు తలదించుకోవడం కాదు, స్కూలే తలెత్తుకోలేకపోతుంది. అసలు ఎందుకులా జరిగింది? ఏం చెప్పగలరు? ఏమీ చెప్పలేరు, నాకు తెలుసు కదా. ఇంకేం చెప్పకండి, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుందమ్మా? కాదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చెప్పను? చెప్పినా అర్థం కాదు, ఇంకా చెప్పను. కొంచెం వివరంగా చెప్పండి సార్ ప్లీజ్. చూడమ్మా, ఓడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఉద్దండ పిండాలు. వాళ్ళని మట్టి కల్పించిన వాళ్ళు ఉత్త పిండాలు. చిచి, నిన్ననే పద్మజరాకి విషయం చెప్పింది. కాస్త బుర్ర ఉపయోగించక్కలేదు. అరే, క్వశ్చన్స్ పూర్తవకముందే బజర్లోకి ఎత్తా. ఇల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ లోకం తను చూడలేదు అనుకుంటేలాగా వీళ్ళు చేసిన నిర్వాహకం ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. ఓడిపోయిన వాళ్ళు గోళ్లు దుల్లుకుంటూ కూర్చోరు, అసలు విషయం కూపిలాగి ఎండగట్టి ఆరబెట్టారు. ఇదిగో ఇప్పుడు ఎందుకు మా గ్లిజరన్ టచ్ ఇచ్చావు? అసలు పొరపాటు నాది. మిమ్మల్ని నమ్మి రెండోసారి పంపినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. కడుపు రగిలిపోతుంది. అది మీకు ఎలా అర్థమవుతుంది? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ సార్, బట్ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సారీ అమ్మా, ఏదో ఎమోషన్ లో గ్లిజరన్ అనే మాట వాడేశాను. ఐఎమ్ సో సారీ. తప్పు నా వల్ల జరిగినప్పుడు మీరేమన్నా తప్పులేదు సార్. ఐఎమ్ సారీ. సారీ అంటే సర్దుకుపోయే తప్పు కాదమ్మా. స్కూల్ గుడ్ విల్ పోతుంది, ఆల్రెడీ పోయింది కూడా. ఇంకా తలెత్తుకోలేం. నెక్స్ట్ ఇయర్ స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయో ఉండవు. అసలు ఆ ఏబిసిడి స్కూల్ వాతావరణాన్ని పొల్యూట్ చేసి పారేస్తున్నారు. అరే, క్విజ్ మాస్టర్ ఇంట్లోంచి పేపర్లు ఎత్తుకుపోతారా? ఇంత లేరు, ఎంత ధైర్యం? వాళ్ళని స్కూల్ నుంచి డిస్మిస్ చేసి పారేయాలి. టీచర్ ఎందుకు ఏడుస్తున్నారా? పాపం మనము చూద్దాం పద. పదండి. నేను చెప్పానుగా. గుడ్డు రట్టయిందిగా, అందుకే ఏడుపు వేసుకొని వచ్చింది. వెళ్ళన్నా, వెళ్ళు.